ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ సంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ ద్వాదశి శుక్రవారం ఈరోజు ఉదయం 8:20 వరకు తదుపరి త్రయోదశి. పూర్వాభద్ర నక్షత్రం ఉదయం 5:46 వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. ఉత్తరాభద్ర నక్షత్రం రేపు ఉదయం తెల్లవారుజామున 4:22 వరకు, అంటే ఈరోజు పూర్తిగా ఉత్తరాభద్ర నక్షత్రం. అమృత గడియలు రాత్రి 11:53 నుండి 1:23 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:51 నుండి 4:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:14 వరకు. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఇప్పుడు పగలు ఎక్కువగా ఉంటుంది, అంటే సూర్యోదయం ప్రాతకాలంలోనే అయిపోతుంది, సూర్యాస్తమయం నిదానంగా, అంటే పగలు ఎక్కువ కాబట్టి అతి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు జాగ్రత్త వహించి ఈ యొక్క ఎండలలో తిరగటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహిస్తారని, ఈ యొక్క సెలవుల సమయంలో పిల్లల మీద కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం, శ్రద్ధ పెట్టవలసిన అవసరం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉందని ఒక గురువుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశి శుక్రవారం ఈరోజు తదుపరి త్రయోదశి ఉదయం 8:20 నుంచి త్రయోదశి. కాబట్టి ఈ యొక్క ద్వాదశి త్రయోదశి గడియలు మిళితం ద్వారా అమ్మవారికి ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుట, లేదు అమ్మవారికి కొంచెము చద్ది ప్రసాదంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మానసికమైన ఉత్తేజకరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, స్థిరమైన ఆలోచన విధానం వీరికి ప్రాప్తిస్తుందని, సుమంగళ యోగ్యత కొరకు అమ్మవారిని ఈరోజు అర్చించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి కుంకుమ ధరించడం ద్వారా సుమంగళ యోగం ప్రాప్తిస్తుందని ప్రతి ఒక్క శ్రీమూర్తులందరికీ కూడా తెలియచేస్తూ, ఇటువంటి గొప్ప అవకాశ శుభదినములు వచ్చినప్పుడు సరైన విధానంతో మన నడవడిక తెలుసుకొని దానికి వినియోగించుకుని సరైన విధానంతో మనకు ప్రయత్నాలు సాగించినట్లయితే విజయం అతి దగ్గరలోకి లభిస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, మొన్నటిదాకా నిర్వహించిన కార్యక్రమం మరలా ఒక మంచి రోజు చూసి అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాన్ని మీరు అందరూ కూడా అందిస్తారని ఆశిస్తూ, రేపు ఉదయం శని త్రయోదశి, రేపు ఉదయం త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే ఇక శనివారం త్రయోదశి కలిసి రావడం, మళ్ళా మే 10వ తారీఖు కూడా శని త్రయోదశి ఉంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు నరసింహుల దివ్యక్షేత్రంలో జరిగే లింగరూప శని భగవానునికి తిల తైల ఆజ్య చెరు హోమంలో నిర్వహించి స్వామివారి కొరపుకు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈరోజు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే పిల్లలు ఫోన్ చేసి గురుగారు మన ఇంటర్మీడియట్లో 970 వచ్చిన గురుగారు, లేదంటే 960 వచ్చిన గురుగారు ఇట్లా చెప్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఒక మంచి విజయాన్ని సాధించి ఒక గురువుగా తెలియజేస్తుంటారు. గురువుగా తెలియజేసి శుభాశీస్సులు పొందుతారని మరొకసారి ఆశీర్వదిస్తూ, ఈరోజు అదృష్టమైన సంఖ్యగా 8వ నెంబర్ 15లోకి తీసుకుంటారని భావిస్తూ, అట్లాగే నివేదన గురించి తెలియజేశాను. మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ధూమ్ హ్రీం పార్వతీ మాత్రే నమః ఈ యొక్క మంత్రమును పఠించి 4 మారేడు దళములు 4 తులసి దళములతో ఈరోజు భగవంతుని ఆరాధించి సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని, అట్లాగే ఈరోజు ముఖ్యంగా తులసి దళములు బిల్వపత్రి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి పూజా విధానంలో వినియోగించి తద్వారా ప్రసాదంగా స్వీకరించి సంపూర్ణమైన ఆయురారోగ్యములు మీరు పొందుతారని తెలియజేస్తూ, జరగబోయే కార్యక్రమం అన్నిటి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ నరసింహుల గురుస్వామి ఆయుష్మాన్ భవ.